వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అని వాళ్ళ మీద పడతాడు. లేదా ఒకరిద్దరు కల్పిస్తే ఎన్నాళ్ళు కల్పిస్తారు? ఆ తర్వాత కాదయ్యా అంటే అవమానం కలిగింది చూసావా అని అంటాడు. ఇలా ఉంటుండేటువంటి వాడే ఈ సంసార మార్గంలో ఆపద్గ్రస్తుడైపోయి ఉన్నవాడు. లోకంలో ఆపత్తులలో పడినవాడు, చచ్చిపోయినవాడు, వీళ్ళిద్దరూ మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ దుఃఖాన్ని పొందుతున్న వాళ్ళే అన్నారు ఈ మోహపారవశం చేత అని. చచ్చిపోయిన వాడితోటి ప్రమాదం లేదు. ఇలాగ స్వర్గానికి వెళ్ళిన అక్కడికి మామూలే, ఆ తర్వాత మళ్ళీ మృత్యులోకం ఇవన్నీ కూడా తప్పేటటువంటివి కావు. కనుక భరతుడి విషయంలో మహర్షులు ఈ విధంగా చెప్పారట. ఎట్లా అంటే భరతుడు ఉపదేశించినటువంటి అతడు ఆచరించినటువంటి మార్గము ఏదైతే ఉన్నదో దానిని ఈగలు గరుడ పక్షిని అనుసరించి వెళ్ళలేనట్లుగా మరెవ్వరూ అనుసరించి వెళ్ళలేరయ్యా. మృగజన్మ ఎత్తి కూడా ఏమనుకున్నాడు ఆయన, ఈ దేహం ఆ కర్మబంధం చేత అట్లా వచ్చింది కనుక సరే ఎప్పటికో పూర్తవుతుంది కదా, దానిని చంపేస్తే అదో పాపం మళ్ళీని జరగని ఎంతవరకు ఉండవలసిందో ఈ దేహంతో ఉంటాం అని అప్పుడు కూడా ఇదే భావన చేశాడు తప్ప అయ్యో ఈ మృగజన్మ నీచం, లేదా ఇక్కడ నాకు అడ్డం వచ్చేసింది, దేవుడు ఇలా అడ్డం పెట్టాడు నాకు ఈ మధ్యలో ఈ జన్మిచ్చి ఏం అనుకోలేదు. జరిగేది జరుగుతూ ఉంటుంది అంతవరకే. మన వాళ్ళు అంటూ ఉంటారు కదా, న్యాయం దాని యొక్క మార్గాన్ని చేయవలసిన పని చేస్తూ ఉంటుంది అని. అది పెద్ద స్టేట్మెంట్ ఇవాళ రోజుల్లో. ఏమిటయ్యా అంటే తాత్పర్యం ఇక్కడికే. అయితే అది మనస్ఫూర్తిగా అన్నదా లేదా పై డాంబికం కోసం అన్నదా అనేది వాళ్ళు విచారణ చేసుకోవాలి, మనం చెప్పనక్కర్లేదు. ఈ విధంగా శ్రీకృష్ణ సేవాతత్పుడైనట్లయితే, ఎందుకంటే అతడు త్యజింపశక్యం కానటువంటి రాజ్యసుఖాదులన్నింటినీ విడిచిపెట్టాడు. స్వజనం లేరు, ధనం లేదు, దారం లేరు. దేవతలు ప్రార్థించేటటువంటి ఐశ్వర్యం వచ్చినా నాకేమీ అక్కర్లేదు అన్నాడు ఆయన. ఇది జడభరతుడు చేసినటువంటి పని. కృష్ణ సేవాతత్పరులైనటువంటి వారికి మోక్షం కూడా ఇస్తాడయ్యా, ఎప్పుడో ఇస్తాడు, నాకు మోక్షం ఎప్పటికి వస్తుందని అని అడిగారట ఎవరో. ఏమిటమ్మా అన్నా, మోక్షమా ఎక్కడుంది? అడగబడిన వ్యక్తి గురువుగారు చెప్పారట. అది ఎక్కడుందో నాకైతే శాస్త్రాల్లో ఉందనుకో, నా జీవన సాధనంలో చూస్తే కనుచూపు మేరలో అంటలేదు. పునర్జన్మ రాహిత్యం కావాలి, వచ్చేస్తుందా? ఏం చేయమంటావు? వాడికి ఉంటే నీకు ఇస్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి హిరణ్యకశిపాది రాక్షసులందరూ కూడా చావు లేకుండా వరమన్నారు. చావు అంటే ఏమిటి రా అని, శరీరం పోవడమే. శరీరం పోవడం అనే చావు నాకు కూడా ఉంది కాబట్టి నేను ఇవ్వలేను రా అన్నాడు ఆయన. నీ దగ్గర ఉంటే కదటయ్యా నువ్వు ఇచ్చేది. 100 ఎకరాలు భూమిస్వామి దగ్గరికి వెళ్ళి 2 ఎకరాలు ఇవ్వయ్యా బాబు అంటే ఇస్తాడు. 1,00,000 రూపాయలు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి 1000 రూపాయలు పారేవయ్యా అంటే ఇస్తాడు. డబ్బులు లేని వాడి దగ్గరికి వెళ్ళి డబ్బడికి, భూమి లేని వాడి దగ్గరికి వెళ్ళి భూమి అడిగితే ఏం చేస్తాడు వాడు? వల్ల ఏ పని కాదు కదా. అట్లా బ్రహ్మదేవుడు కూడా ఇదే చావు అని, అది కాదు వాస్తవంలో చావు. అది ఆ శరీరానికి పుట్టుక ఉన్నది, శరీరానికి చావు ఉన్నది. అంతే తప్ప నీకు పుట్టుక లేదు, నీకు చావు లేదు. కాబట్టి అంటే వాళ్ళు శరీరమే నేననేటటువంటి భావన చేత ఆ విధంగా కోరారు వాళ్ళు. అందుచేత ఇతడు శ్రీకృష్ణ సేవాతత్పరుడైనట్లయితే రాజ్యాది విషయములేమి కూడా ప్రలోభాన్ని కలిగింప చెయ్యవు. ఈ భరతుడు మృగ శరీరాన్ని విడిచిపెడుతూ కూడా చెప్పిన మాట ఏమిటయ్యా అంటే, నారాయణాయ హరయే నమైత్యుదారం హాస్యన్ మృగత్వమపి. అప్పుడు కూడా నారాయణాయ హరయే నమః అన్నాడు ఆయన. అంతటి వాడు. మరి రాజర్షి అయినటువంటి భరతుని యొక్క ఈ చరిత్రం చాలా శుభకరమైనది. ఆయుర్దాయాన్ని పెంచేది, ధనాన్ని పెంచేది, యశస్సును పెంచేది, స్వర్గాన్ని ఇచ్చేది, మోక్షాన్ని ఇచ్చేది. అంటే వీటన్నింటిలోనూ కూడా ప్రధాన ఫలం మోక్షం. ఆ దానిని దృష్టిలో పెట్టుకోవడానికి వీలుగా ముందుగా చిన్న చిన్న మాటలు చూస్తూ ఉండడం అన్నమాట. బెల్లం ముక్కడరా తీయగా ఉంటుంది, ఎంత బాగా తయారు చేశారో, అందులో మిరియాలు, జీలకర్ర, అల్లం, లేదా ఇంకా దెబ్బ తిడుగుండం అన్నీ వేసి తయారు చేశారు. ఈ బెల్లం ముక్క తింటావా? తింటా, అయితే మందేసేసుకో. ఆ మందును వెయ్యడం కోసం ఈ పనులన్నీ వెనకాల చెప్పేవి అని ఒకటి. రెండవది ఏమిటి అంటే, ఈ చెప్పేవి నిజము అని చెప్పడానికి దీనివల్ల ఈ ఫలం, దీనివల్ల ఈ ఫలం అని చెప్పాం కదా, మోక్ష ఫలం వస్తుంది అని చెప్పినది కూడా నిజమవునా కాదా అంటే అది ఎవడో తెలుసుకుని చెప్పి మళ్ళీ వచ్చి చెప్పేయడానికి అవకాశం కలది కాదు. కాబట్టి ముందుగా ఇదిగో ఇది తింటే జుట్టు వస్తుంది, అది తింటే ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పినట్టుగా చెప్పేసేస్తే ఇవి నిజమయ్యాయి కనుక అది కూడా నిజమే అయి ఉంటుందనే విశ్వాసాన్ని కలిగింప చేయటానికి ఇన్ని రకాల ప్రయోజనములు ఉన్నాయి అర్ధవాదాది వాక్యాల్లో ఫలశ్రుతులు చెప్పినందువల్ల. ఇవన్నీ కలగమని కాదు అభిప్రాయం. అయితే ఇది పరమార్థం కాదు. మొట్టమొదటనే ప్రారంభించారు కదా పురుషార్థం ఏదనుకుంటున్నావు అని.
కనుక అటువంటి పురుషార్థాన్ని కూడా కలిగింపచేసేది ఈ చరిత్ర. విన్నా, వినిపించినా, ఆఖరికి చెబితే బాగా చెప్పావయ్యా అన్నా, లేదా అది వినండయ్యా అని 10 మందిని కూర్చోబెట్టినా సమస్తమైన కోరికలు సిద్ధిస్తాయి అన్నారు. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే 4దశోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః అన్నైనా అంతకుముందుకు మళ్ళీ మధ్యలో మానేశావు. శ్రీశుకోవాచ భరస్యాత్మ సుమధురనామాభీతోజమహవావ కేచిత్ పాఖండినః ఋషభపదవీ మనోత్తమానం చ అనార్యాః అవేద సమ్మాంనాతాం దేవతాం సమనీషయా పాపీస్యాకలో కల్పయిష్యంతి. శ్రీశుకుల వారు చెబుతున్నారు ఇందులో ఒక రహస్యం. పాఖండ మతానికి కూడా ధర్మమతమే మూలం. ఇందులో వీళ్ళు ఆ ధర్మ మార్గాన్ని అనుసరించడంలో ఏవేవో వికిలిగా ఉంటున్నట్టుగా కనపడితే, వాడు ఉన్నొత్తుల్లా కనపడితే ఇదే నిజం అనుకుని ఆ వేషం వేసుకొని అదో మతం బయలుదేరేది. వీడు పిచ్చివాళ్ళ సంచరిస్తుంటే అదే మతం నిజం అనుకుని ఆ పిచ్చివాళ్ళ ఉండడమే మతం అన్నమాట. ఇది ఇంకా మిగిలినవేవి ఇక్కడ ఉన్నవి అక్కడ లేవు. ఇది పాఖండముల యొక్క స్వరూపం. ఆఖరికి చార్వాక మతానికి కూడా వేదమే మూలం. అదేవిటయా చార్వాక మతం అంటే స్వర్గం లేదు. ఒక చోట్లో ఓ మాట అన్నారు, కోహితద్వేద యజ్జముష్మిన్ లోకేస్తి భానవేతి. పైలోకాలు ఉన్నాయా? ఆ లోకంలోకి వెళ్ళాక సుఖాలు ఉన్నాయా? ఎవడికి తెలుసుంటారా? మీకేమైనా తెలుసా? చూసొచ్చారా? చూసొచ్చి చెప్పిన సాక్షి ఎవరైనా ఉన్నాడా? కాబట్టి ఇహలోకంలో కాస్త వెలుతురు గాలి వచ్చేటటువంటి ఇల్లు కట్టుకోండి అని చెప్పింది వేదం. ఒక చోట్లో చెప్పేటప్పుడు యజ్ఞశాల నిర్మాణ ప్రక్రియలో చక్కనైనటువంటి కిటికీలు అవి కావాలి అని చెప్పి, మార్గాలు, వాయు మార్గాలు, తేజో మార్గాలు ఉండాలి అని చెప్పి ఆ మతాన్ని పట్టుకున్నారు. లేదని చెప్పింది కదటయ్యా వేదం. కాబట్టి మనం ఆ ఉత్తర లోకాలు లేవు, పూర్వలోకాలు లేవు, పునర్జన్మలు లేవు, పూర్వజన్మలు లేవు, హాయిగా ఈ లోకంలో సంచిందేదో అదే మొత్తం అన్నారు వాళ్ళు. ప్రత్యక్షమేకం చారవాక. ఈ విధంగా చూస్తే సరే ప్రకృతంలో చూద్దాం. శిశుకులు వారు చెబుతున్నారు, పరీక్ష మహారాజా, భరతుడి యొక్క కొడుకు సుమతి అనేటువంటి వాడు వృషభుని యొక్క మార్గాన్ని చాలా గొప్పది అని ఆ తాతగారి యొక్క పద్ధతిని అవలంబించి అతడు పాపం చాలా జాగ్రత్తగా జ్ఞానమ పద్ధతిని పొందితే అతన్ని చూచి ఈ తెలుసుకునేవాళ్ళు తమ బుద్ధి వైశిష్ట్యం అంత గొప్పదన్నమాట. వాళ్ళు అలా పాఖండుల్లా ఉండడమే యోగ్యమైనటువంటి స్వరూపము అని చెప్పేసేసి ఈ బుద్ధ జైనాది మతాల్లో పాఖండ మార్గాన్ని అవలంబించడం ప్రారంభించారు. ఈ సుమతి అనేవాడికి వృద్ధసేన అనేటువంటి భార్య యందు దేవతాజిత్తు అనేటువంటి పేరు కలిగిన పుత్రుడు కలిగాడు. దేవతాజిత్తుగా ఆసుర్యులు, దేవజమునుడికి ధేనుమతి అనే భార్య యందు దేవతాజిత్ అనే వాని యొక్క భార్య ఆసురి అని పేరు ఆవిడది. ఆవిడికి దేవజమునుడు కలిగాడు. అతడి యొక్క భార్య ధేనుమతి, ఆమెకు పరమేష్ఠి అనేటువంటి కొడుకు, అతడి భార్య సువర్చల, ప్రతీహుడు అనే కొడుకు. ప్రతీహుడు లోకములకు క్షేమం కలగాలి అని చెప్పేసి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వాడై ఆ తర్వాత భగవత్స్మరణాన్ని చేస్తూ ఉండేటువంటి వాడు. ఆ ప్రతీహుడు సువర్చల అనే భార్య యందు ప్రతిహర్త అనేవాడు, ప్రస్తోత, ఉద్గాత అని చెప్పి 3 కొడుకులు కలిగారు. వీళ్ళు సామవేదగానం చేసే ఋత్విక్కుల యొక్క పేర్లవి. అంటే ఆ ఋత్విక్కుల స్వరూపములు ప్రథమతః వారి యందు అట్లా ప్రాదుర్భావం చెందాయి అని. అందులో ఈ ప్రతిహర్త అనేటువంటి వాడు పెద్దవాడు. అతడికి స్తుతి అనే ఒక భార్య ఉన్నది. ఆమె యందు అజుడు అనేటటువంటి పుత్రుడు ఒకటి కలిగాడు. అజుడు, భూమ అనే పేరు కలిగిన 2 పుత్రులు కలిగారు. వాళ్ళల్లో ఈ భూమ అనేటువంటి వాడు ఋషికల్య అనే భార్య యందు ఉద్గీతుడు అనేటువంటి పుత్రుడిని, అవి సామభక్తులు అని అంటారు. సామాన్య 5 విభాగాలుగా చేస్తారు. ఆ విభాగములలో ఒకటి ఉద్గీతం. అది వేదాంత శాస్త్రంలో కూడా ఓంకారాన్ని ఉద్గీతంగా ఉపాసన చేయవలసింది అంటూ అక్కడ చెబుతారన్నమాట. అతడికి దేవకుల్య అనే భార్య యందు ప్రస్తావుడు, ఆ ప్రస్తావుడుకు నియుత్స అనే భార్య యందు విభుడు, ఆమెకు రతి అనేటటువంటి భార్య యందు పృథుషేణుడు, అతడికి ఆకూతి అనే భార్య యందు నకుతుడు, వాడి పేరు రాత్రిశన్ అని పేరెట్టారన్నమాట. రాత్రి వర్మ అని పేరెట్టారు. ఆ నక్తుకు ధృతి అనేటువంటి భార్య యందు భగవద్ంశతో గయుడు అనేటటువంటి మహారాజు ఆయన పుట్టాడు. ఈ గయుడు మామూలు గయోపాఖ్యానం నాటకంలో గయుడు కాడు. నాటకంలో కలిపిన గయుడు కల్పిత పురుషుడు. ఇతడు గయుడు ఉదారశ్రవుడు అయినటువంటి రాజశిప్రవరుడు. ఆ గయుడు అతని యొక్క గుణముల చేత మహాపురుషత్వాన్ని పొందాడు అన్నారు. సాక్షాత్ దేవ అంటే ముక్తిని పొందాడు అని. పరావర బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ యందే సమస్తమును అర్పణం చేసిన వాడై కేవలం
ప్రజాపాలనం ఈ దేహం అలా పుట్టింది కనుక దేహంతో ఆ పని చేస్తున్నాము అని అంతవరకే దాంతో సంబంధం కలిగిన వాడై ఉన్నాడన్నమాట. నిష్కామ భక్తి యోగాన్ని పొందాడు, శుద్ధబుద్ధి నిరభిమానుడై మొత్తం భూమినంతని కూడా రక్షించాడు అని. పూర్వవేత్తలు ఆ గయుణ్ణి గురించి రెండు గాథనొక దాన్ని, గాథ అనే మాటకు అర్థం అది శ్లోకరూపంగానే ఉంటుంది. పెద్దవాళ్ళు ఒక మహాత్ముని గురించి చెప్పినటువంటి లేదా ఒక విషయాన్ని గురించి చెప్పినటువంటి చాటు శ్లోకాలు లాంటివిగా ఉంటాయన్నమాట. వాళ్ళకే పరిమితంగా అన్వయిస్తాయి ఇవి. అటువంటి వారు బహుధర్మ పరిరక్షకుడైనటువంటి ఈ గయమహారాజుని అనుసరించగలిగిన వాడు జగత్తులో లేడు అని. అది గయుడు చేసినటువంటి పనులు. అతడితో సమానమైనటువంటి సజ్జన సేవకుడు లేడు మహాత్ములను సేవించడంలో. అతన్ని దక్షకన్యకలు మహాసంతోషంతో నదీ జలములన్నింటినీ పట్టుకొచ్చినటువంటి వారలై అభిషేకం చేశారు. అతడు ప్రజల యొక్క మనోరథాలని అన్నింటినీ కూడా సిద్ధింపచేశాడు అని. సంగ్రామంలో అతడి బాణాలు దెబ్బలు తిని రాజులందరూ కూడా కప్పాలు పన్నులు కట్టేవారు. బ్రాహ్మణులు లోకాంతరంలో కూడా ఇటువంటి ధర్మాచరణ కలిగినటువంటి వాడు ఎంత గొప్పవాడు అని చెప్పి ప్రత్యక్షంగా తమ ధర్మములలో షష్ఠాంశాన్ని అతనికి ధారపోశారట. ఆ యజ్ఞంలో పుష్కలుడు మంచి సోమపానం గట్టిగా చేసేసి ఇంద్రుడు కూడా మదించిపోయినాడు అన్నారు. సోమపానం కూడా ఒక రకంగా కొంచెం మత్తతను కలిగింపచేసే లక్షణం ఉంది దాని దగ్గర. అట్లాగే లోపల ఏదైనా వికారాదులు బయలుదేరితే వాంతి రావడానికి కూడా సోమాన్ని వినియోగించేటటువంటిది. అంటే దాని పరిమాణాలు ఎంత చక్కగా ఉండాలి, ఎంత పలచగా ఉండాలి అని దాని భేదాలు ఉన్నాయి. అందుచేత అట్లాంటి స్వరూపంలో యజ్ఞేశ్వరుడు భక్తితోటి ఆ భగవంతుడు ప్రత్యక్షంగా కనబడిన వాడై ఈయన ఇచ్చినటువంటి స్వరూపాన్నంతని భావిస్తున్నంతని తీసుకుని ఆ యజ్ఞఫలాన్ని ఇతడు పొందుతున్నాడు అని ఆ ఋతుకులు ఋషులు మహేశ్వర ఆ సభ మొత్తం ఉన్నటువంటి ప్రదేశంలో అందరూ చూస్తూ ఉండగా ఇతడు యజ్ఞఫలాన్ని ఇచ్చారయ్యా అన్నారు. ఆ పరమాత్మ సంతోషించినందువల్ల దేవమానవాదులు అందరూ సంతోషిస్తారు. విశ్వాత్మాప్రియత తిన్నట్ట కుచేలుడి దగ్గర నుంచి లాక్కున్న గుప్పిడు అటుకులు పాపం పరమాత్మ దింపదగ్గగా అందరిలోనూ ఎన్నో రోజులు భోజనం చేశాడు. ఎవరికి ఇంత ఫలితం కూడా ఇవ్వలేదు. అటుకులు పోస్తే ఇస్తాడు. అటుకులు కృష్ణుడు ఒక్కడే, ఆ కుచేలుడు ఒక్కడే పోసాడు అంటే సాయంకాలానికి 4 బస్తాల అటుకులు కొనుక్కు పట్టుకొచ్చి అక్కడ పోసేద్దాం. ఆ కుచేలుడికి ఇచ్చిన దాంట్లో సహస్రాంశం, లక్షాంశం నీకేమైనా ఇస్తాడా అంటే నమ్మకం లేదు. కానీ ఏమిటి కారణం అని అక్కడ తినేటి ఏతైనా విశ్వాత్మాప్రియత అన్నాడు. సర్వజగదంతర్యామి అయిన పరమాత్మ సంతోషించాలి అన్నాడు. మొత్తం అన్ని భూగోళాల్లోనూ అన్ని బ్రహ్మాండాల్లోనూ సర్వ జగత్తులు ఎన్నెక్కడ జీవుడనేవాడు ఎక్కడెక్కడ ఉంటే ఆ జగత్ స్వరూపంలో ఉండే సర్వజీవులు సంతోషించారు. అలా తిన్నట్ట దొంగ. మనం పెడితే అలా తినడం, ఇంకోళ్ళు ఎవరు పెట్టినా తినలేదు. ఆ గుప్పిడటుకులు మాత్రం ఇలా తినేసాడు ఆయన. ఎందుకంటే వాడికి ఆ ఐశ్వర్యం ఇవ్వాలని అనుకున్నాడు కనుక. వాడికి ఇవ్వాలని ఎందుకు అనుకోవాలి? వాడికి ఆ ఐశ్వర్యం అక్కర్లేదు కనుక, విరక్తి కలిగింది కనుక. అది వచ్చేదాకా ఇది ఇస్తే ప్రమాదం, అది వచ్చాక ఇది ఇస్తే ప్రమాదం ఏం లేదు. అది దాని తాత్పర్యం. ఈ విధంగా తృప్తోస్మి అన్నట్టు గయుని యొక్క యజ్ఞంలో పరమేశ్వరుడు ప్రత్యక్షంగా చాలా సంతుష్టిగా భోజనం పెట్టాబోయ్, యజ్ఞ ద్వారా హవిస్సునిచ్చి అని. ఎవడిచ్చినా ఆ మాట ఎక్కడ అంటున్నట్టుగా కానీ అనిపిస్తున్నట్టుగా కానీ అనుమాన ప్రమాణాదుల చేత కానీ లభించడం లేదు. కానీ యజ్ఞేశ్వరుడు ప్రత్యక్షంగా వచ్చి చాలా సంతుష్టిగా ఉంది అన్నారు. ఆ గయుడకు గయంతి అనే ఒక భార్య, ఆ పేర్లు కూడా బాగా కలిసాయి వారికి. చిత్రరథుడు, సుమతి, అవరోధుడు అని 3 కొడుకులు కలిగారు. ఆ చిత్రరథునకు ఊర్ణ అనేటువంటి భార్య యందు సమ్రాట్ అనే కొడుకు కలిగాడు. ఆమెకి ఉత్కల అనేటువంటి అతనికి ఉత్కల అనే భార్య యందు మరీచి, మరీచికి బిందుమతి యందు బిందుమంతుడు అనేవాడు. ఆ బిందుమంతునికి సరఘ అనే భార్య యందు మధువు, అతడికి సుమనస్సు యందు వీరవ్రతుడు. ఆ వీరవ్రతుడు చాలా పాపం. భోజ అనే ఒక భార్య ఉన్నది ఆ వీరవ్రతునకు. ఆ 2 పిల్లలు కలిగారు, మంథుడు ప్రమంథుడు అని చెప్పేసేసి. ఆ మంథునకు సత్య అనే భార్య ఉంది, భౌవనుడు అనేవాడు కలిగాడు. ఆమెకు అతడికి దూషణ అనే భార్య ఎందు త్వష్ట అనేవాడు కలిగాడు. ఆ అతడికి విరోచన అనే భార్య ఎందు విరజుడు అనేవాడు కలిగాడు. విరజనకు విషూచి అనే భార్య ఉన్నది. శతజిత్తు మొదలుగా కలిగినటువంటి 100 మంది పుత్రులు, ఒక అమ్మాయి కలిగారట. వాళ్ళని గురించి ప్రత్యేకంగా చెబుతారు. ఈ విషయంలో ప్రియవ్రతుని యొక్క వంశంలో ఈ విరజుడు అనేవాడు చిట్ట చివరివాడు అని. అతడే ఆ వంశాన్ని, అతని యొక్క
అతడే ఈ వంశానికి అంతకీ కూడా యశస్సును కల్పింపచేసినటువంటి వాడు అని దీని పేరు శతజ విరజుడు అనేటటువంటి వానికి ప్రత్యేకంగా ఆ గౌరవాన్ని ఇచ్చి అతని గురించి ఒక కీర్తనం చేశారు అని. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే పంచదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. హరయే నమః. రాజోవాచ ముక్తస్త్వయా భూమండలాయాం అవిశేషో యావదాదిత్యస్త్రజత్రజాసో జ్యోతిషాంగనైశ్చంద్రమావాస దృశ్యతే గే గే. ఏమండయ్యా, వాడు కొడుకు వీడు, వాడి పెళ్ళాం ఈవిడా అంటూ వరుసగా చెప్పుకొస్తున్నారు కదా. ఇందులో ఒకటి మాకు గుర్తుండదు, మీకు గుర్తుండదు, చెప్పిన నాకు మాత్రం ఇవన్నీ గుర్తున్నాయి. ఆ పేర్లన్నీ కూడా పుస్తకం మీద కళ్ళు పడుతూ ఉంటేనే ఆ పేర్లు వస్తాయి లోపల. ఎందుకు ఇవి వినడం? ఏదో వాళ్ళ వంశం ఇంతవరకు పెరిగిందని ఓ మాట చెప్పేస్తే పోదా అని అనుకుంటాం. శాస్త్రం ఏం చెబుతుందంటే వాళ్ళ విచ్చిత్తి లేని ఆ వంశ అనుక్రమణికను, ఆ స్వరూపాన్ని, సాంతత్యాన్ని విన్నందువల్ల మన వంశాలు కూడా విచ్చిత్తి లేనిటువంటివి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటాయా అని ఫలం చెప్తుంది. ఆ మాటలు కూడా వదిలేస్తే సప్తాహ పూర్తి అనేటువంటిది కలగదు కదా. అందుకోసమే అవి కూడా చెప్పుకోవడం అన్నమాట. పేర్లు గుర్తుంటాయని మీరేమనుకోక్కర్లేదు. ఒకసారి మా మిత్రులు అడిగారు, ఏటరా చెడుగుడు కూత కూసినట్టు కూసేస్తున్నావు పేర్లు, నేను వాడికి వీడు, వీడికి వాడికి వీడు అంటున్నావు. అదే చూసి అలా చెప్పడం కొంచెం కష్టమైతే అవ్వచ్చుగా కదా, వేరే విషయం. ఆ విచ్చిత్తి లేని ఆ సాంతత్యములను కనుక మనం పరిపూర్ణంగా వింటేనే అన్నారు తప్ప ధారణ చేస్తే అనలేదు కదా. అది చేస్తే పోనీ ధారణ చేయమంటే చేద్దాం. ఆ 10 శ్లోకాలు ఉంటాయి, అందులో 100 మంది పేర్లు వస్తాయి, వల్లించేసేసేయచ్చు. అది ధారణ చేస్తే అని అనలేదు వాడు, వింటే చాలు సంతోషం. అవిచ్ఛిన్నంగా మన సాంతత్యం పెరుగుతుంది అని. రాజోవాచ పరీక్షణ్ మహారాజు అడుగుతున్నారు, ఓ సుఖమహర్షి, భూమండలం చాలా గొప్పది అని చెప్పావు కదా. సూర్యుడు ఎంత మేర ప్రకాశిస్తాడో, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని వాళ్ళు పేరెట్టుకున్నారు అన్నారు. ఈయన పెట్టాడా వాళ్ళు పెట్టారో చూడండి ఇక్కడ వీరు చెప్పేటువంటి మాటల్లో. సూర్యుడు ఇప్పుడు ప్రకాశించేంతటి స్వరూపంలో ప్రపంచం ఉంది అని అంటున్నావు కదా. నక్షత్రాలు, చంద్రుడు, ఇవన్నీ కూడా చెప్పావు. ఈ మహారాజులో ఈ ప్రియవ్రతుడు చాలా గొప్పవాడు అని చెప్పావు. ఆయన సముద్రాలని తయారు చేశాడు అని, రథచక్రాలతో చేశాడు అన్నావు. మరి సప్తద్వీప విశేషాలు పుట్టాయి, ఇవన్నీ చెప్పావు, చాలా సంతోషం. అయితే ఈ భూమండలంలో యొక్క స్వరూపాదులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వినాలని అనుకుంటున్నానయ్యా. కనుకనే ఇది భాగవతం. సర్వ జగత్తు పరమాత్మ యొక్క స్వరూపమే. అన్నీ చెప్పారు ఇందులో. భూమండలం ఉంది, నభోమండలం ఉన్నది, జ్యోతిర్మండలం ఉన్నది, ఏవేవో రాజులు ఉన్నారు, వాళ్ళ వంశాలు ఉన్నాయి, ఋషిష్ఠులు ఉన్నారు, వాళ్ళ వంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క లీలా విశేష స్వరూపంతో ప్రాదుర్భావం చెందినవయ్యా అని చెప్పడం కోసం చెప్పారు. కనుక శ్రీశుకులు వారు చెబుతున్నారు, చాలా మంచి ప్రశ్న వేశావయ్యా. భగవంతుడు మాయాగుణం, భగవంతుని యొక్క మాయాగుణముల చేత విస్తృతమైనటువంటి జగత్తు యొక్క స్వరూపం, దీని యొక్క చివరి మొత్తం స్వరూపాన్నంతని వర్ణించాలి అని కనుక అనుకున్నట్లయితే దేవతలకు ఉంటూ ఉండేటటువంటి ఆయుర్దాయాలన్నింటినీ ఇంద్రుడు, చంద్రుడు, కుబేరుడు, లేకపోతే ఇంకా 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 ఏవో పేర్లు ఎట్టండి, వాళ్ళకున్న ఆయుర్దాయాలన్నీ కలిపి ఒకడికి ఇచ్చేసినా కానీ వాటి గుణగణాలు, వాటి స్వరూపాలు పూర్తిగా వర్ణించుకోవడం అనేది ఎవ్వడికి శక్యమయ్యే పని కాదు అన్నారు. ఈ పరమాత్మకే కాదు, ఒక రకంగా చెప్పాలి అనంటేను. అందుచేత ఏదో ప్రాధాన్యన భూగోళ విషయం కొంత చెబుతాను వినండి అన్నారు. ఈ జంబూద్వీపం 1,00,000 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటిది ఉన్నది. అది కంకణాకారంలో ఉన్నది. జంబూద్వీపం వర్తులంగా ఉన్నది అని వర్ణించింది భాగవతం. ఆ తర్వాత అందులో ఈ 1,00,000 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటి క్షార సముద్రం దీని చుట్టూ వ్యాపించి ఉన్నది. ఆ ద్వీపంలో 9,000 యోజనముల విస్తీర్ణము కలిగిన 8 మర్యాదా పర్వతములు ఉన్నాయి వేరువేరుగా. ఆ 8 పర్వతముల చేత విభజింపబడిన ఖండములే 9 ఖండములు అన్నట్టు పిలిచాం. దాంట్లో ఇలావృతం అనేటువంటి ఖండం మధ్యలో ఉన్నదన్నమాట. అంటే మనం ఉండేదేది ఆ ఖండంలో 1,00,000 యోజనములు ఎత్తైనటువంటి బంగారు వికారమైన మేరు పర్వతం, కుల పర్వతం అని అంటారు దాన్ని. అది చాలా గొప్ప పర్వతం. ఆ మేరు పర్వతం ఉన్నది. అదే ఎక్కడుందో చెప్పండి. 1,00,000 యోజనములు అంటే 8 లక్షల మైళ్ళ ఎత్తు కలిగిన పర్వతం. ఏ పాటు ఉండాలండి? అది కనుక మనకి కంటపడితే అట్టే పెడతామా? 1,00,000 యోజనములు 8 లక్షల మైళ్ళ ఎత్తుందది. అంటే ఎంత వేర వ్యాపించి ఉండాలి. ఇక అలాగా ఓ రాయి మీద ఓ రాయి పెట్టి ఉంటుంది కదా పర్వతం అంటే. మరి అంత బంగారం అక్కడ ఉండిపోతే మనం తెచ్చేసుకోవచ్చు కదా. తెచ్చుకుని అక్కడ పెట్టుకుంటాము అని. సరే, తర్వాత విషయం, ముందు పట్టుకురావచ్చు కదా. నాయనా అది మన కంటికి కనపడేది కాదురా బాబు అన్నారు. ఒక మాటతో పోయి
ఆ పర్వతం యొక్క శిఖరం మీద 32,000 విస్తృతి కలిగిన 16,000 పొడవు కలిగి అడ్డపు కొలత ఏమంటుందని ఆయామం అడ్డపు కొలత కలిగినటువంటి అక్కడ విస్తీర్ణమైనటువంటి ప్రదేశం ఉన్నది. ఆ పర్వతం యొక్క శిఖర భాగం శిఖరం ఏమీ లేకుండా ఇలా మేకులాగా పైకి తేలిపోయేటటువంటి పర్వతాలు కొన్ని ఉంటాయి. అన్నిదో సోల పర్వతం ఏవో అంటుంటారు. అలా కాకుండా ఆ పైన ఉంటుండేటువంటి ప్రదేశం ఏమిటి అంటే 32,000 యోజనములు విస్తీర్ణము, అట్లాగే 16 యోజనముల వెడల్పు కలిగినటువంటిది ఉన్న పర్వతం యొక్క అధిష్టాన ప్రదేశం ఉందన్నమాట. అక్కడ భూమి లోపలికి 16 యోజనముల లోపలికి ఉన్నదట ఆ పర్వతం యొక్క స్వరూపం. పైకి చెప్పినటువంటిది 1,00,000 యోజనాలు, కిందకి 16 యోజనాలును. ఆ ఇలావృతం యొక్క స్వరూపంలో ఉత్తరంగా నీలము, శ్వేతము, శృంగవంతము అని 3 పర్వతాలు తూర్పు నుంచి పశ్చిమ వరకు వ్యాపించినటువంటివి ఉన్నాయి అని. ఈ 3 పర్వతాలు రమ్యక, హిరణ్మయ, కురు ఖండములు అనేటువంటి పేర్లకు ఆ ఖండ అంటే నవఖండాలుగా విభాగం చేసినటువంటిది కాకుండా ఈ భూమి ఇలావృతంలో మళ్ళీ అవాంతర ఖండనం చేయడం కోసం అని చెప్పి మర్యాదా పర్వతములు అంటే హద్దు పర్వతములు అని. అవి 10,000 యోజనముల ఎత్తు కలిగినవి, 2,000 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటివి ఉన్నాయి. ఆ ఇలావృతానికి దక్షిణ భాగంలో నిషధము, హేమకోటము, హిమాలయము అని ఇంకో 3 పర్వతాలు ఉన్నాయి. ఇవి తూర్పు నుంచి పశ్చిమం వరకు కూడా వ్యాపించి ఉంటుండేటువంటి పర్వతాలు. హరివర్ష, కింపురుష, భరతఖండములకు ఇవి మర్యాదా పర్వతాలు. ఆ తర్వాత ఇవి 10,000 యోజనములు ఎత్తుగా ఉంటాయి, 2,000 యోజనములు విస్తీర్ణం కలిగినవి ఉంటాయి. ఈ ఇలావృతానికి పూర్వభాగంలో తూర్పున గంధమాదనము అనేటువంటి పర్వతం ఉన్నది. అది భద్రాశ్వఖండమునకు మర్యాదా పర్వతం. ఇవన్నీ పేర్లు వర్ణించేసి తుల్యం చూసి వెళ్ళిపోతున్నాం. డిజైన్ వేసి చూపిస్తే వాస్తవంగా సరిపోయేటటువంటి స్వరూపంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. వాటిని గుర్తించడానికి కొంచెం ప్రయత్నం చెయ్యాలి అని చాలామంది ఆ విధంగా ప్రయత్నం ఏదో కొంత చేశారు కూడా. సరే, మేరుకి ఆధారభూతమైనటువంటి మేరు పర్వతానికి 4 దిక్కుల్లోనూ మందర పర్వతం, మేరుమందర పర్వతం, సుపార్శ్వ పర్వతం, కుముద పర్వతం అని చెప్పి 4 పర్వతాలు. అవి మేరుకి ఆధారభూతమైనవి. అంటే గోడగట్టి పక్కని కింద వెడల్పుగా పెడతారు, ఎందుకంటే గోడకి ఆధారంగా ఉంటుంది అని. గోడ కిందే కాకుండా అలాంటివన్నమాట ఇవన్నీ కూడా. 10,000 యోజనములు విస్తారంతో కూడుకున్నటువంటివి, 10,000 యోజనముల ఎత్తుతో కూడుకుని ఉంటాయి. ఈ 4 పర్వతాల యందు కూడా ఆమ్ర, జంబూ, కదంబ, వటములు అని 4 వృక్షములు ఉన్నాయట. అంటే మామిడి చెట్టు, నేరేడు చెట్టు, తర్వాత కడిమి చెట్టు, మర్రి చెట్టును. ఇవి ఒక్కొక్కటి 1,100 యోజనముల ఎత్తు కలిగినవే ఉంటాయట. ఆ చుట్టుకొలత చెట్టుకి 100 యోజనములు కలిగి ఉంటుంది అని. ఓ మహారాజా, ఈ 4 పర్వతాల యందు కూడా పాలు, పెరుగు, చెరుకు రసం, ఇవి స్వచ్ఛమైనటువంటి జలం. ఈ 4 రూపములైనటువంటి మడుగులు ఉన్నాయి. ఆ పాలు విరిగిపోవు, పొల్లపడవు, చక్కగా పాలులాగే ఉంటాయి. పెరుగులాగే ఉంటుంది, తేనెలాగే ఉంటుంది. ఇలాగా ఆ హ్రదము మడుగులు అన్నమాట. అవి ఎప్పుడైనా చెరుకు రసం కావాలనుకుంటే అందులోంచి చెంబుడు తీసుకొచ్చి తాగడమే. ఈ విధంగా ఈ యక్షకిన్నర సిద్ధార్థులందరూ కూడా ఉపదేవులు ఉంటారు. వాళ్ళందరూ అక్కడ స్వాభావికమైనటువంటి పరమైశ్వర్య సంపన్నులై ఉంటారు వాళ్ళు అని. వాళ్ళకి కొన్ని సహజ సిద్ధములైన శక్తులు ఉంటాయి. వాళ్ళకి సిద్ధకిన్నర, కింపురుష, గంధర్వాదులకు అందరికీ కూడా అవన్నీ కలిగిన వాళ్ళే ఉంటారు వాళ్ళు. అక్కడ 4 పర్వతముల యందు నందనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతోభద్రము అని దేవతల యొక్క ఉద్యానాలు ఉన్నాయి. ఇవి 4 సామాన్యమైనవి కాదు, తిప్పతులు ఉంటారు అక్కడ. సరే, ఆ దేవతలందరూ కూడా వాళ్ళ స్త్రీలతో ఈ ఉపదేవతలు గానం చేస్తుంటే సంతోషిస్తూ క్రీడిస్తూ ఉంటారు. మందర పర్వతం యొక్క పైభాగంలో ఉన్న ఆమ్రవృక్షం ఉన్నది. ఆ ఆమ్రవృక్షం యొక్క పైనుంచి వచ్చేటువంటి పర్వత శృంగం ఆ పైభాగంలో ఉంటుండే ప్రదేశంలో ఉంటుందేమో. బాగా పెద్ద పెద్ద మామిడి పళ్ళు ఉంటాయి అక్కడ. అమృత తుల్యములైన మామిడి పళ్ళు ఉంటాయట ఆ మామిడి చెట్టుని. అవి అతి మధుర రసం. ఆ మధుర రసం తినగలిగిన వాళ్ళు ఉంటే బాగానే ఉంటుంది, లేకపోతే కింద పడిపోయి ఆ రసం కారిపోతూ ఉంటుంది కదా. అది ఒక నదిగా బయలుదేరింది. అరుణోదా నది అని అంటారు, మామిడి రసపు నది అన్నమాటది. అది ఇలావృత పర్వతానికి తూర్పున ఉన్నది. ఆ ద్వీపాన్నంతని కూడా తడుపుతూ ఉంటుంది ఆ జలం చేత అని. ఆ జలాన్ని సేవించినందువల్ల ఎవరు సేవిస్తారు ఆ జలాన్ని అంటే పార్వతీదేవి యొక్క చిలికెత్తులు అక్కడ స్నానాలు చేస్తూ ఉంటారట. ఆ జలం వాళ్ళు సేవించినందువల్ల వాళ్ళ శరీరంలోంచి పుట్టేటటువంటి
సుగంధ వాయువు 10 యోజనముల వరకు కూడా సుగంధాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది అని. వాళ్ళకి ఇంకో వాసన అనేది అక్కడ ఏమీ ఉండదు. మనం తినే ఆహారాల వల్ల మనకి వచ్చేటువంటి వాసనలు మనకి తెలుసు. ఆ వాళ్ళు తినేటటువంటి ఆ జలాన్ని వాళ్ళు స్వీకరించినందువల్ల అని. ఆ తర్వాత అలాగే మేరుమందర పర్వతం యొక్క పైన ఉన్నటువంటి జంబూ వృక్షం ఉన్నది. దాంట్లో ఏనుగు శరీరంతో సమానమైన పళ్ళు ఉంటాయట అక్కడ. ఆ నేరేడు పళ్ళు అంత ఉంటాయా అండి, ఇంతంత చూశాం కానీ అని. ఉంటాయా అంటే వారు వర్ణిస్తున్నారు. నమ్మకం ఉంటే ఉంటాయి. ఎప్పుడైనా మనం కూడా అక్కడికి ఏ పుణ్యమైనా చేసుకుని వెళ్ళగలిగితే ఆ ఆస్వాదం చేయవచ్చు. ఆ ఫలముల యొక్క రసంతో జంబూ నది అనేది ఏర్పడింది. ఈ జంబూ నది అనేటటువంటిది ఇలావరాన్ని దక్షిణ భాగంలో ఉందేమో ఆ భాగాన్నంతని కూడా తడుపుతూ ఉంటుంది అన్నారు. ఈ జంబూ నది జలముతో తడిసినటువంటి మట్టి ఇరుపక్కల్ని కూడా నదుకి ఆ మట్టి అంతా కూడా సూర్యకిరణములు వాయువు దానికి తగిలిన కారణం చేత ఎండిపోయినప్పుడు ఆ నదీ జల సంపర్కం చేత ఆ ఇసుకంతా కూడా 2 పక్కల్ని బంగారముగా మార్పు చెందుతుంది అన్నారు. కనుకనే జంబూ నది ఉత్పన్నము కనుకనే జాంబూనదము అంటే బంగారము అని అర్థం. దేవతందరూ కూడా మా ఆవిడ వస్తువు చేయించమంది రోయ్ అన్నట్టు వాడు. అయితే ఒకసారి అక్కడికి వెళ్ళొద్దామని వెళ్ళేసేసి 4 తట్టలు బంగారం తవ్వుకుని తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. అది వాళ్ళు దేవతలు చేసేటటువంటి పని ఏనని దేహాలయందు సువర్ణ కటకాభరణ రూపంలో ధారణ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత పశ్చిమంలో సుపార్శ్వ పర్వతమునున్నది. దాని మీద కదంబ వృక్షం ఉంటుంది. అంటే కడిమి చెట్టు అంటాం దాన్ని. కదంబ పుష్పములు అమ్మవారికి చాలా ప్రీతి. అయ్యవారికి ప్రీతి కాదని కాదు. కదంబ పుష్పములు అమ్మవారికి ఎప్పుడు కదంబ వనవాసిని అని అంటారు అమ్మవారిని చెప్పేటప్పుడు. అవి సామాన్యంగా పెరగడం కూడా కొంచెం కష్టం. ఆ మొక్కల్ని పెంచడం చాలా జాగరూకతతో పెంచాలి. పెంచిన తర్వాత మాత్రం అంతంతలావు చెట్లు అయిపోతాయని కొంతమంది భయపడి కొట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, వాటి తొర్రలలోంచి 5 రకములైన మధుధారలు వస్తూ ఉంటాయట. అది ఇలావృతానికి పశ్చిమ భాగంలో ఉన్నది. అవన్నీ తడిపేస్తూ ఉంటుంది. ఆ రససేవనం చేసినటువంటి మహానుభావులైన అక్కడ ప్రాణులు ఉన్నారు చూచారా, వాళ్ళ నోట్లోంచి వచ్చేటటువంటి వాయువు 100 యోజనముల వరకు సుగంధాన్ని కలిగింపచేస్తూ ఉంటుంది. కొంతమంది దగ్గరికి వచ్చి మాట్లాడితే చాలా ప్రమాదంగా ఉంటుంది. కర్ణరంధ్రాలు మాటలు వింటాయి కానీ నాసికారంధ్రాలు ఆ గంధాన్ని దగ్గరికి చేర్చుకోలేవు. మాట్లాడదాం అలా 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 కూర్చో అని అనవలసి వస్తుందన్నమాట వాళ్ళని. వేళ్ల ముఖంలోంచి వచ్చేటువంటి వాయువు యొక్క ప్రభావం అది. ఇలాగే ఉత్తరంలో కుముద పర్వతం యొక్క పైభాగంలో ఉండే వటవృక్షం ఉన్నది. దాని యొక్క కొమ్మల జాయింట్లలోంచి స్కంధాల్లోంచి ఆ పయస్సు అంటే పాలు పెరుగు అలాగే బెల్లం నెయ్యి ఈ మొదలైనవన్నీ కూడా కావలసినటువంటి వస్త్రాలు లేదా పెద్ద పెద్ద మంచాలు ఆభరణాలు ఏం కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసేసి మా ఇంట్లో ఇవి కావాల్సింది కిరాణా కొట్లో వెళ్ళి లిస్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చేస్తే అవన్నీ ఇచ్చేస్తుంది, ఇంటికి తెచ్చుకోవడమే అనమాట అక్కడ వాళ్ళు. అది ఆ వటవృక్షం యొక్క ప్రత్యేకత అన్నారు. సరే, అక్కడి నుంచి నదములు ఇవన్నీ ఆ కుముద పర్వతం నుంచి పడుతూ ఉండేటువంటివి ఉత్తర భాగాన్ని కల్పింపచేస్తూ ఉంటుంది. ఆ నదములలో ఉంటుండేటటువంటి జలాన్ని సేవించినట్లయితే వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా ముడతలు పడడం కానీ లేదా చెమట పట్టడం కానీ లేదా దుర్గంధం రావడం కానీ లేదా ముసలితనం ఆక్రమించడం కానీ లేదా శీతోష్ణాది బాధలు కరగడం కానీ ఏవీ ఉండవుట, రోగములు ఉండవుట. అట్లాంటి నీళ్లు ఉన్నాయి ఇక్కడ అన్నారు. ఇటువంటి మహాభారతదేశాన్ని దరిద్రం పట్టేసింది. హిమాలయ పర్వతం ఎత్తుగా ఉంది ఉత్తరాన్ని అన్నాడు వాస్తుశాస్త్రవేత్త ఆధునికుడు. వాడి అసలు జ్ఞానం ఏ కొంచెమైనా ఉండి భారతదేశంలో ఉండే ఐశ్వర్యాన్ని గురించి తెలిస్తే ఈ మాట అనలేడేప్పుడు కూడా. సరే, అక్కడ ఉంటుండే వాళ్ళు యావజ్జీవము సుఖమే పొందుతారు తప్ప ఆ మేరువృక్షం యొక్క మేరుపర్వతం యొక్క మూలంలో కురంగము కురడము కుసుంభము వైకుంఠము త్రికూటము శిశిరము పతకము ఉచకము నిషధము శ్రీనివాసము కపిలము శంఖము వైదూర్యము జారుధి హంసము వృషభము నాగము కాలంజరము నారదము అని 20 పర్వతములు ఉన్నాయా, చిన్న చిన్న పర్వతాలు. అవి ఎలాగంటే కమలకర్ణికి మధ్యలో ఉంటే చుట్టూ కూడా కింజల్కాలు ఉంటాయి చూచారా, పద్మానికి మధ్యలో ఆ బీజాలు కలిగిన ఇంత బొడిపిలాగా ఉంటుంది. దాని చుట్టూ చక్కనైనటువంటి కింజల్కములు అని సన్నని పసుపు పచ్చ రంగులో ఉంటుండేటువంటి ఉంటాయి. ఈ 20 పర్వతాలు అలాంటివి అని ఉన్నారు. ఆ చుట్టూ కూడా మేరు పర్వతానికి తూర్పు దిక్కున జఠరా దేవకూట అనే పేరు కలిగినవి
దక్షిణ భాగంలో కైలాసము కరవీరము అనే పేరు కలిగినవి, పశ్చిమ దిక్కున పవనము పారియాత్రము, ఉత్తర దిక్కున త్రిశృంగము మకరము అది 2 పర్వతాలు ఉన్నాయి. మళ్ళీ ఈ పర్వతముల చేత కూడుకున్నటువంటి ఈ బంగారు రూపమైనటువంటి మేరు పర్వతము మధ్యలో అగ్నిహోత్రులాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ మేరు యొక్క శిరస్సు మీద మధ్య భాగంలో 10,000 యోజనముల చేత 10 యోజనముల పొడవు 10 యోజనముల వెడల్పు కలిగినటువంటి బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మపట్టణం మధ్యలో ఉన్నది అన్నారు మేరు పర్వతానికి. ఆ పట్టణానికి చుట్టూ కూడా 8 దిక్కుల యందు ఇంద్రాది లోకపాలకులు వాళ్ళు పట్టణాలు నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళది ఒక్కొక్కటి 2,500 యోజనములు పొడవు వెడల్పు కలిగినటువంటివి ఉంటాయి వాళ్ళ పట్టణాలు. ఇవన్నీ మేరు పర్వతం పైన ఉంటుండేటువంటి ప్రదేశాలు అని వర్ణించారు. అంటే మొత్తం 9 పట్టణాలు ఉన్నాయి అక్కడ. వీళ్ళందరివి కలిపితే బ్రహ్మదేవుడు మధ్యలోనూ అష్టదిక్పాలకులవి. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కంధే షోడశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః హరయే నమః హరయే నమః. శ్రీశుకోవాచ తత్ర భగవతః సాక్షాజ్జగ్యలింగస్య విష్ణోర్విక్రమతో వామపాదాంగుష్టర్భిన్నోర్ధ్వాండకటాహ వివరేణ అంతఃప్రవిష్టాయా బాహ్యజలధారా తచ్చరణపంకజావనేజనానుక అరుణ కింజల్క ఉపరంజిత అఖిల జగదహమ అపహ ఉపస్పర్శనామల సాక్షాత్ భగవతి భగవత్పదీత్యనుపలక్షిత వచో అభిధీయమాన అతిమహతా కాలేన యుగసహస్రేణోపలక్షణేన దివో మూర్ధన్యవతారయత్తు విష్ణుపదమాహు. శ్రీశుకులు వారు చెబుతున్నారు పరీక్షణ మహారాజుతోటి, అయినా భగవంతుడు విష్ణుమూర్తి వామనావతారం ఎత్తినప్పుడు ఆ వామపాదాంగుష్టం అలాగ పైకి వెళ్ళింది. ఆ అంగుష్టంలోకి వెళ్ళేటప్పటికి కాలు ఇలా పెడుతుంటే కాలు బొటన వేలు పైగా ఉంటుంది. బొటన వేలు కంటే మిగిలిన వేళ్ళు పొడుగ్గా ఉంటే అదో దుర్లక్షణం. మనిషిని చూస్తే చెప్పేయచ్చు ఈ లక్షణాలు ఏమిటి అని. అది ఆ బొటన వేలు పైకి ఉండాలి, కింద వేళ్ళు అలా కిందకు ఉండాలన్నమాట. ఇక దాంతో ఆ వామపాదాంగుష్టం పైకి వెళ్ళేటప్పటికీ ఆ బ్రహ్మాండ వివరం భేదింపబడింది. వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి ఆ బయట ఉంటూ ఉండేటటువంటి బాహ్య జలధార లోపలికి వచ్చినది అన్నారు. అది విష్ణు చరణ స్పర్శ కలిగినది అయ్యింది. ఇప్పుడు ఆ పైన జలధార చిల్లెట్టాం, దాంతో కిందకి కారడం ప్రారంభించింది. ఇది ఈ విష్ణుపాదం యొక్క స్పర్శ కలిగిందేమో. ఇంకా దాని యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే ఈ స్పర్శ మాత్రం చేత వచ్చిన శక్తి సర్వపాపహారిత్వము అన్నారు. దాన్ని విష్ణుపది అని పేరు పెట్టారు. ఆ తర్వాత చాలా కాలం అక్కడి నుంచి అలా పడుతూ ధ్రువమండలంలోకి దిగింది. అక్కడ వీరవృతుడైనటువంటి పరమభాగవతోత్తముడైన ధ్రువుడు భగవద్భక్తి యోగంతో అంతఃకరణమంతా ద్రవీభూతమైపోయి ఉన్నాడు అన్నమాట. రోమాంచితుడనై ఉంటాడు. ఆ గంగాజలాన్ని ఇప్పటికి కూడా నిత్యం శిరస్సు మీద ధారణ చేస్తూ ఉంటాడు. గోదావరి తీరంలో ఉన్నాం, చాలా గొప్పది అని అనుకుంటుంటాం. సంవత్సరానికి శివరాత్రికి ఒకసారైనా గోదావరి కడితే అక్కడికి కాలక్షేపం సరిపోతుంది. అది కూడా అనుమానమే, మామూలు రోజుల్లో కడితే జనాలు వదల కనుక. అక్కడ నిరంతరము ఆ మస్తకం మీద ఆ గంగాజలాన్ని విష్ణు పాద స్పర్శ కలిగినది అని ధారణ చేస్తుంటాడు. గంగ యొక్క ప్రభావాన్ని ఎరిగిన సప్తఋషులు కూడా తమ తపస్సు చేత చాలా గొప్పవాళ్ళు అయి ఉన్నప్పటికీ కూడా ఇది సాక్షాత్ సిద్ధి ఈ స్వరూపంలో ఉన్నది అని చెప్పి ఆ పరమాత్మ యందు భక్తియోగంతో కూడుకున్నటువంటి వారలై సాక్షాత్ ముక్తిదేవత ప్రత్యక్షమైనదా అన్నట్లుగా ఆ గంగా నదిని వారు పూజ చేస్తూ ఉంటారు అన్నారు. తమ జటాజోటముల యందు ధారణ చేస్తుంటారు. ఇలాగా ఆ తర్వాత అనేక సహస్ర కోటి విమాన సముదాయముల చేత వ్యాపించి ఉంటూ ఉండేటువంటి ఆ ఆకాశ పథంలో కిందకి దిగుతూ ఉండేటటువంటిది అది ఈ మేరు పర్వతం పైన ఉన్న బ్రహ్మలోకంలోకి దిగింది, బ్రహ్మనగరంలోకి. అది ఇక్కడి నుంచి 4 విభాగాలు పొందినటువంటిది. అలకనంద సీత చతుర్భుజ చక్షుర్భద్ర చక్షుభూ భద్ర అనే పేరు కలిగినటువంటి 4 పాయలుగా విభాగం అయిపోయింది 4 దిక్కులకి కూడా. అక్కడి నుంచి ఆ సముద్రం దాకా అట్లా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. అని ఆ మధ్యలో సీత అనేటటువంటి నది ఉన్నదే, అది బ్రహ్మదేవుని యొక్క భవనంలోంచి వచ్చి కుముద నేల శ్వేతాది పర్వతముల యొక్క శిఖరములన్నింటినీ కూడా అతిక్రమిస్తూ ఉత్తర కురు దేశాలకు వెళ్లి తూర్పు దిక్కున ఉంటుండే క్షార సముద్రంలో ప్రవేశిస్తుంది. చక్షుసు అనే నది మాల్యవత్ పర్వతం యొక్క శిఖరం మీద పడుతూ ఉండేటువంటిది పశ్చిమ సాగరంలోకి వెళుతుంది. భద్ర అనేటటువంటి నది ఆ బ్రహ్మద నగరంలోంచి బయటకు వస్తూ కుముద నేల శ్వేతాది పర్వతములను తడిపేస్తూ ఉండేటటువంటిది ఉత్తర సముద్రంలో ప్రవేశిస్తుంది. అలకనంద అనేటువంటి నది బ్రహ్మదేవుని యొక్క ఆ పతనం సదనంలోంచి కిందకు వస్తూ ఆ పర్వతాలని దాటుకుంటూ భారతవర్షంలోకి వచ్చిందయ్యా అన్నారు.
మనం ఇప్పుడు ఆ హిమాలయ పర్వతాల మీదకి వెళితే అలకనంద ఉంది అని మన వాళ్ళు చూస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిందన్నమాట. ఆ తర్వాత దక్షిణ దిక్కులో సముద్రంలో ప్రవేశిస్తుంది. ఈ గంగాసాగర సంగమం ఎక్కడ కలుగుతుందో అక్కడ గంగలో స్నానం చేయడం కోసం వెళ్ళేటువంటి వాళ్ళకి అడుగడుగునా ఒక అశ్వమేధ యాగ ఫలం వస్తుంది అని. ఈ అలకనంద స్వరూపమైనటువంటి గంగానది సాగరంలో ఎక్కడ కలుస్తుందో అక్కడికి కాలినడకన చెప్పులు లేకుండా బయలుదేరి వెళ్ళి స్నానం చేసి వస్తే ఒక్కసారి ఎన్ని అడుగులు వేస్తే అన్ని అశ్వమేధ యాగాలు చేసిన ఫలం కలుగుతుంది అని. అది బాగా ఆ అశ్వమేధ యాగ ఫలం అనేటటువంటిది వీరికి చాలా సులభంగా లభిస్తుందయ్యా అని చెప్పారు. అది విశేషం దానికి. ఆ తర్వాత ఇంకా మేర్వాది పర్వతముల నుండి చాలా నదములు అవన్నీ వచ్చాయి. అవన్నీ వందల కొలది వేల కొలది ఉన్నాయి. వాటి స్వరూపాన్ని లెక్కపెట్టడం శక్యం కాదు. ఇలా 9 ఖండాల్లో భారత ఖండం అనేటటువంటిది ఒక్కటే కర్మక్షేత్రము అని, ఇక్కడ కర్మను చేయడానికి వీలైనటువంటి అవకాశం ఉన్నది అని. ఈ మిగిలిన 8 ఖండాలు కూడా పుణ్యశేషం మిగిలితే స్వర్గంలోకి వెళ్ళి ఆ స్వర్గంలో సుఖాలను అనుభవించేశాక ఇంకా అకౌంట్ కొంత మాత్రమే ఉన్నది. ఇదిగోండి వీళ్ళు టూరిస్టు వీసా మీద ఇతర దేశాలకు వెళ్తారు. ఏదో ₹1,00,000 ఎంతో ముందు డిపాజిట్ చూపించుకోవాలి. అందులో పెడతాడు. ఇంకా 10,000 ఉందనగానే అబ్బాయి నీ పని అయిపోయింది వెళ్ళిపో అంటారు. అంటే 10,000 అయిపోయి వాడిని వీడి పంపించాలి మళ్ళీ, లేకపోతే అంత రావకర్సులు ఇచ్చి. అట్లాగా స్వర్గలోకంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు సుఖానుభవాలను పొందిన తర్వాత మిగిలిన కొంత పుణ్యభాగాన్ని ఇచ్చి ఆ ఖండాల్లోకి తోసేస్తారు వాళ్ళని. మనం అక్కడ పుట్టలేదు కాబట్టి కర్మ దుష్కర్మ సుకర్మ రెండింటినీ అనుభవిస్తూ ఫలాలను ఉంటున్నాం అన్నమాట. ఆ తర్వాత అవి కేవలం పుణ్యశేష ఉపభోగ స్థానములే అన్నారు కాబట్టి వాటిని భౌమస్వర్గములు అని పిలిచారు. భూలోకంలో ఉండే స్వర్గాలు అని. ఆ భారతదేశాన్ని విడిచిపెట్టి మిగిలిన ఖండాల్లో నివసిస్తూ ఉండేటటువంటి వాళ్ళు కేవలం పుణ్యఫలాన్ని అనుభవిస్తున్నారు కదా. వాళ్ళు ఒక్కొక్కడికి 10,000 ఏనుగుల బలం మాత్రం మినిమం ఉంటుందన్నమాట. వాళ్ళు 10,000 సంవత్సరాలు మాత్రం తప్పనిసరిగా జీవిస్తారు. తర్వాత వేరే విషయం. అది ఇక్కడ ఎప్పుడు కూడా త్రేతాయుగంతో సమానమైన ధర్మం ప్రవర్తిస్తూ ఉంటుంది. అక్కడ దేవపతులు వీళ్ళందరూ కూడా వెళ్ళి వస్తూ ఉంటారు. సర్వ ఋతుపుష్ప ఫలాదులు కూడా అన్నీ సమృద్ధంగా ఉంటాయి ప్రతి ఋతువులోనూ కూడా. వసంతకాలమే కావక్కర్లేదు, మామిడి పళ్ళు దండ. నేను ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు ఇక్కడ 2 మామిడి పళ్ళు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్నాను. మొన్న ఆషాఢ మాసంలో కొందామంటే ఎక్కడ దొరకలేదు నాకు. ఆ కొమ్మలతోటి చెట్లు ఎప్పుడు పళ్ళతోటి నిండిపోయి ఉంటాయిట అక్కడ ఉంటుండేటువంటి వనాల్లో ఉండే చెట్లు. ఆ తర్వాత ఆశ్రమాలు రాజహంస జలకుకుటాది ఇవన్నీ కూడా ఎప్పుడు ఆ జలక్రీడలు చేస్తూ ఆ పక్షులు అవన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ ఉంటుండేటువంటి వాళ్ళు ఆ విలాస హాసాదుల చేతను చూచి హాయిగా యథేష్టంగా విహరిస్తూ ఉంటారు అన్న. ఇలా నవఖండాల్లోనూ కూడా వాసుదేవుడు అక్కడ ఉంటుండేటువంటి జీవులకు అనుగ్రహాన్ని చూపించడం కోసమని అనేక రకములైనటువంటి మూర్తులతో ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క దేవతను ఉపాసన చేసే ద్వీపాల్లో. ఇలావృత ఖండంలో కేవలం శివుడు భవానితో సహా కూడుకున్నటువంటి వాడై క్రీడిస్తూ ఉంటాడు అన్నారు. అక్కడ ఆ ఇలావృత ఖండంలో ఉంటుండే ఆ శివపార్వతులు నివసించే ప్రదేశం ఏదైతే ఉన్నదో అక్కడ ఎవడైనా ఒకవేళ పురుషుడు అంటే ఇక్కడ పురుషుడు అంటే అర్థం మగవాడు అని అర్థం. ఇక్కడ తనకేశవతి స్త్రీ స్యాత్ లోమస పురుష స్మృత అని మీసాలదేవి పురుషులే లెక్క. ఆ వీడు కనుక ప్రవేశించినట్లయితే వాళ్ళు స్త్రీగా మారిపోతూ ఉంటారు అని. అక్కడికి స్త్రీలకు ఎవరికి పురుషులకు ఎవరికి ప్రవేశం లేదు. సరే దాని విషయం ఎదురు చెబుతాను లే, రేపటి రోజున చెప్పుకుందాం, ఇవాళకి వద్దు అన్నారు. అక్కడ పార్వతీదేవి సేవ చేసేటటువంటి వారు ఉంటారట 9,000 కోట్లు ఉంటారండి. ఎక్కడైనాను పురాణాలే పురాణాలు చెబుతూ ఉంటాయి. శక్తి ఉంటే చూడొచ్చు వాళ్ళని. కాశీపట్టణంలో ఏదో 60 కోటి 64 కోటి యోగిని గణసేవిత అని అమ్మవారి నామం చెప్పేటప్పటికీ 64 కోట్ల యోగిని గణముల చేత సేవింపబడేది అమ్మవారు అన్నాడు. ఇంతమంది ఉంటారా సేవించడానికి? గదిలోకి రావద్దా? గది అంటే వీళ్ళ దృష్టిలో 16, 18 అబ్బా పెద్ద గదండి అన్నాడు. వాళ్ళు 1600, 1800 చిన్న గది వాళ్ళ దృష్టిలో. ఆ స్థితిలో నేను చూపిస్తాను అని చెప్పి భాస్కర ఆచార్యులు వారు భాస్కర భాష్యం అని చెప్పి దానికి రాశారు. ఆయన ఏం చేశారట, ఆ గంగానదిలో తాళ్ళు కట్టమన్నారట. ఇట్లా 1000, 10,000 ఎన్నో కట్టారు. కూర్చోండి మనుషులు ఈ ఒక్కొక్క తాడు దగ్గర ఒక్కొక్కడు. ఆ తాడు మధ్యలో ఆ అమ్మవారి పైకి లేవడం, నా పేరు ఇది అని చెప్పడం, మునిగిపోతూ ఉండడం. వీడు రాసుకునే వ్యవధి అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకో అమ్మవారు లేవడం, వీడు రాసుకుంటూ ఉండడం. ఇలా కొన్ని వేల మందిని కూర్చోబెట్టి 64,000 యోగిని గణముల యొక్క పేర్లను వినిపించాట ఆయన. నువ్వు వినిపిస్తావా అని మమ్మల్ని అడక్కండి, మా దగ్గరంత ఉపాసన లేదు కదా.
అది భాస్కరుడి యొక్క ప్రత్యేకత. సరే, అది నిజమా అంటే అందుకోసం చెప్పినటువంటి మాట. ఇక్కడ 10,000 కోట్ల దాసీలు వారు సేవిస్తూ ఉంటారు అన్నారు. అక్కడ శివుడు విష్ణుమూర్తి యొక్క వాసుదేవ సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధులనే చతుర్వ్యూహంలో సంకర్షణమూర్తిని సమాధి యోగంతో ధ్యానం చేస్తూ ఉండేటువంటి వాడై ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అవ్యక్తాయ నమః అని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఉండేవాడి ఆ పరమాత్మను స్తుతి చేస్తూ ఉంటాడు. ఆ స్తుతి చేయడంలో ఈశ్వరుడు సంకర్షణుని స్తుతి చేసే మంత్రం అన్నమాట ఇది. కృష్ణైశ్వర్యములకు ఆశ్రయమైనటువంటి వాడవయ్యా నువ్వు, భక్తుల యొక్క దోషాలని పోగొట్టేటువంటి వాడవు. నీ ప్రకటితమైన స్వరూపాన్ని నేను చూస్తున్నానయ్యా. నిన్ను చూచినట్లయితే నీ అవలోకన మాత్రం చేత జగత్తును నియమనం చేయడం కోసం నువ్వు చెప్పినటువంటి ధర్మాలు వాటిని ఆచరణ చేస్తూ ఎవరైతే నిన్ను చూస్తారో వాడికి ఏ విధమైనటువంటి బంధములు ఉండవయ్యా. పాపకలుషిత దృష్టులైనటువంటి ప్రాణులున్నారే, వీళ్ళు ఏదో మద్యపానం చేయడం, మరోపానం చేయడం ఇలాంటి వాటితోటి ఏదో కళ్ళు ఎర్రబడిపోయి ఏదో భయావహంగా కనబడుతున్నట్టుగా కనబడతావు నువ్వు. వస్తుతః ఋషీశ్వరులు నిన్ను అనంత స్వరూపుడు అని పిలిచారు. ఆ భగవంతుడు 1000 ఫణాలుంటాయి అనంత స్వరూపంలో. వస్తోంది ఎల్లుండే నా అనంత చతుర్దశి. అహమేవానంత అంటాడు ఆయన. ఎంత బాగుందో ఆ మాట అనిపిస్తుంది. ఆ 1000 పడగలుంటాయి. భూభారాన్ని వహిస్తున్నాడు అని చెప్పి ఆదిశేషుని చెబుతారు కదా. ఏదో ఒక పడగ మీద ఓ ఆవగింజంత ఉంటుందట భూమండలం అంతా కలిపితేను. అంటే ఎంతెంత పడగలు ఆయనకున్నాయి అనేది ఊహించుకోవాలన్నమాట. మన కవులు మాత్రం వర్ణించేస్తారు. భూభార వహనం చేత పడగలన్నీ వంగిపోయాయి, మా రాజుగారు ఆయన ఏదో ఉద్ధరించేశాడు అని అంటున్నాం. సరసపాయతే అని ఒక ఫణం మీద ఒక ఆవగింజ పెట్టినట్టుగా ఉంటుంది భూమండలం అంతా కూడా. భూమండలం అంతా కలిపి ఆవగింజ అయితే ఆ ఆధారభూతమైన పడగ ఎంత ఉండాలి, అలాంటివి 1000 ఉన్నాయి ఆయనకి పడగలు. అది ఆయన యొక్క స్వరూపం. అటువంటి పరమాత్మకు నమస్కారం చేస్తున్నాము అని ఈశ్వరుడు చెబుతాడన్నమాట ఆ మాట అని. సరే, ఆ పరమాత్మ యొక్క శక్తి చేతనే విజ్ఞాన ఆశ్రయం కలిగినటువంటి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ బ్రహ్మదేవుడి వల్ల నేను పుట్టాను అంటే రుద్రుణ్ణి ఉత్పత్తి చేశాడు అని ఒక స్వరూపంలో చెప్పారు కదా, ఆ స్వరూపం అన్నమాట. మహాభూత ఇంద్రియాలన్నింటినీ కూడా నాయక తేజస్సు చేత దేవతల్ని వాటిని నేను సృష్టి చేస్తున్నాను. ఈ మహాత్ముల యొక్క వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా మేము ఆ పరమాత్మ యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళపై తాడు చేత కట్టబడినటువంటి ఈ దళాలన్నీ ఆ తాడు ఒక్కటి లేస్తే లేచిపోతున్నాయి ఇవన్నీ కూడా. అట్లా ఆ పరమాత్మ యొక్క సంబంధం కలిగినటువంటి వాళ్ళమై ధన్యులమవుతున్నామయ్యా ఆయన అనుగ్రహం వల్ల. జగత్తునంతని కూడా సృష్టి చేస్తున్నాము అని. అటువంటి ఉత్పత్తి నాశ స్వరూపాలకి ఎవరి మాయను జగత్తులో ఎవరు తెలుసుకోలేరో అటువంటి పరమాత్మకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు ఆయన. ఇది శ్రీమద్భాగవతే పంచమస్కందే సప్తదశోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమో నమః. హరయే నమః. హరయే నమః. శ్రీశుకోవాచ తథా భద్రశ్రవానామ ధర్మసదస్తుత్కులపతయ పురుషాహం భద్రాశ్వరిషే సాక్షాత్ భగవతో వాసుదేవస్య ప్రియాంతనూన్ ధర్మమయీం హయశీర్షా విధానాం ప్రమేణ సమాధినా సన్నిధాప్యేతమభిగృణంత ఉపధావంతి. శిశుకులు వారు చెబుతున్నారు పరీక్షణ్ మహారాజా. రెండవది అయినటువంటి భద్రాశ్వఖండం, అక్కడ భద్రశ్రవుడనేటటువంటి వాడు అతడు మహాధర్మాత్ముడైనటువంటి వాడు. అతడి యొక్క సేవకులు ప్రధానమైనటువంటి వాళ్ళని భద్రశ్రవస్సులు అని పిలుస్తారు. పరమేశ్వరుడు వాసుదేవుని యొక్క హయగ్రీవ మూర్తిని ఉపాసన చేస్తూ ఉంటారట వాళ్ళు. చెప్పేటప్పుడు కూడా ఓ నమో ధర్మాయ ఆత్మవిశోధనాయ నమః. హయగ్రీవుడు పేరు ఊరు లేదా రూపం ఏం లేవు అక్కడ. ఆయన్ని ప్రార్థించేటప్పుడు ధర్మస్వరూపుడు ఆయన, ఆత్మ విశోధనం కలిగింపజేసేవాడు. హయగ్రీవుడు వల్ల హయగ్రీవ బ్రహ్మ విద్య అనే పేరు బ్రహ్మ విద్యకు అమ్మవారి యొక్క ఉపాసనలో చెప్పేటప్పుడు అది బ్రహ్మ విద్య అదే కాదు ఇదే కాదు అని అవన్నీ బ్రహ్మ విద్యలు ఉన్నారని మనం ఏం కోపడక్కర్లేదు. ఆ ఆత్మ విశోధనం కలిగింపచేసేటటువంటి స్వరూపుడు కనుక విద్య కోసం హయగ్రీవుని ఉపాసన చేయండి అయ్యా లోకంలోనూ అంటారు. చదువుకున్నవాడైతేనే అసలు ఆలోచన అనేది బయలుదేరుతుంది. ఆలోచించే విధానాన్ని నేర్పుతారు ఆ చదువు అనేటటువంటి స్థలంలో కనుక. సరే, వాళ్ళు ఓ పరమేశ్వర నీ చేష్టితం, నువ్వు చేసే పనులన్నీ విచిత్రంగా కనబడుతూ ఉంటాయ్యా. లోకంలో ఆ మాయలో పడిపోయినటువంటి వాడి విషయ సుఖములను పొందాలి అనే కోరికతోటి పాపాలు చేస్తూ చచ్చిపోయిన తండ్రి కొడుకు ఈ మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా ఓ పక్కన తగల పెడుతూనే
వాళ్ళ ధనంతో మనం బ్రతుకుతాము అని అనుకుంటూ ఉంటాట. వీడు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు అక్కడికి వెళ్ళేదే కదటండి. ఆయన ఏదో తెలుగు కవి ధూర్జటి అంటాడు చోట్లో, అక్కడికి వెళ్ళి ఏడుస్తారట. చచ్చిపోయిన వాడి దగ్గర ఏడవడం ఎందుకంటే అంటే ఆ వెళ్ళిపోతూ ఉండేవాడికి ఓ మాట చెప్పాలన్నమాట. ఏమిటిది ఎవరే నువ్వు విడుతున్నావు, మాకు కూడా ఓ సీట్ రిజర్వ్ చేసి ఎట్టే పెట్టరా అని. సినిమా టికెట్లకి వెళ్ళేవాళ్ళు ముందు వెళ్ళేవాడిని పక్కన ఎట్టే పెట్టరా అంటుంటాడు కదా, మాకు కూడా సీట్ రిజర్వ్ చేసి పెట్టరా, అదిట ఏడుపుకి అర్థం. ఇది ప్రతి వాడికి తెలుసున్నమాటే.